హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొడసర్లోవ పార్క్, కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ చూపిస్తున్నాను. వీటిని చూసేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈవినింగ్ 5:30కి స్పెషల్ ఎక్స్ప్రెస్లో వైజాగ్ బయలుదేరాను. టోటల్ 699 కిలోమీటర్స్ డిస్టెన్స్. టికెట్ 257 రూపీస్. మార్నింగ్ 5:15కి వైజాగ్ రైల్వే స్టేషన్ చేరాను. అక్కడి పే అండ్ యూజ్ టాయిలెట్స్లో రీఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ 6:11కి స్టేషన్ నుంచి బయటకు వచ్చి అక్కడికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంపత్ వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాను. వైజాగ్లో ఇదో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. స్వామి దర్శనం తర్వాత మొడసర్లోవ పార్కుకి వెళ్దామని దగ్గరలోనే ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి పార్క్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 60 నెంబర్ బస్ ఎక్కాను. టికెట్ 10 రూపీస్. మొడసర్లోవ పార్క్ మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు. టికెట్ 5 రూపీస్. ఫుల్ గ్రీనరీతో ఈ పార్క్ చాలా బాగుంది. ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఈ పార్కుకి మా పేరెంట్స్తో వెళ్ళాను. అప్పట్లో ఈ పార్కులో ప్లే ఐటమ్స్ చాలా ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు. కానీ ఇప్పుడు చాలా చెట్లు మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మొడసర్లోవ పార్క్ చూశాక కంబాలకొండకు వెళ్లేందుకు ఇక్కడి నుంచి హనుమంతవాకకు షేరింగ్ ఆటోలో వెళ్ళాను. ఛార్జ్ 20 రూపీస్. అక్కడి నుంచి 25K బస్ ఎక్కి జూ పార్క్ దగ్గర బస్ దిగాను. టికెట్ 5 రూపీస్. జూ పార్క్ పక్కనే ఈ హోటల్లో టిఫిన్ చేశాను. చాలా బాగుంది. జూ పార్క్కి దగ్గరలోనే కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ ఉంది. దీన్ని రోజు మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు. టికెట్ పెద్దవాళ్లకు 30 రూపీస్, పిల్లలకు 15 రూపీస్. దట్టమైన ఫారెస్ట్ చుట్టూ కొండల మధ్య ఈ పార్క్ ఏర్పాటు చేశారు. వైజాగ్ ప్రజలకు, ముఖ్యంగా లవర్స్కి ఈ పార్క్ అంటే ఎంతో ఇష్టం.
పార్క్ లోపల 3 కిలోమీటర్స్ నేచర్ ట్రెక్కింగ్ ఉంటుంది. దానికి వెళ్ళాలంటే మాత్రం మార్నింగ్ 6 o'clockకి రావాలి. ఇక్కడ అడ్వెంచర్ జోన్ ఉంది కానీ ప్రస్తుతం రిపేర్స్ చేస్తున్నారు. సిటీ లైఫ్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలనుకునే వారికి ఈ పార్క్ బాగా నచ్చుతుంది. ఇక్కడ చిన్న చెరువు ఉంది. లోతు తక్కువగానే ఉంటుంది. ఇందులో బోట్ షికార్, కయాకింగ్ ఫెసిలిటీ ఉంది. ఒక్కరు వెళ్ళాలంటే కయాకింగ్ చేయవచ్చు. అదే ఫ్యామిలీగా వెళ్ళాలంటే బోటులో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎకో టూరిజం పార్కులో పొల్యూషన్ అన్నదే లేకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెరువు పక్కనే ఓ వాచ్ టవర్ ఉంది. దానిపైకి ఎక్కితే సీనరీస్ బాగా కనిపిస్తున్నాయి. చెరువు దగ్గర నుంచి అటుగా ముందుకు వెళ్లేందుకు ప్రత్యేక ట్రాక్ ఉంది. సరదాగా బయలుదేరాను. ఇలా కంబాలకొండలో ఓ 3 అవర్స్ ఎంజాయ్ చేశాక తెన్నేటి పార్క్ బీచ్కి ఆటోలో బయలుదేరాను. ఛార్జీ 70 రూపీస్. అక్కడి ఇసుకలో నిలిచిపోయిన షిప్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టేక్ కేర్, బాయ్.